But the question is this. ప్రశ్న ఏంటంటే, Are you saved? నీవు రక్షించబడ్డావా? Are you sure that you're saved? నీవు రక్షించబడ్డావని నిశ్చయత నీకున్నదా? Because if you're saved, God will give you the assurance of salvation. ఒకవేళ నువ్వు రక్షించబడితే రక్షణ నిశ్చయత దేవుడు నీ హృదయంలో కలుగజేస్తాడు. I was a sinner. నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను. I'm still a sinner, but as a sinner, Jesus saved me. పాపినైన నన్ను యేసుక్రీస్తు ప్రభువు రక్షణలో నడిపించాడు. When I was 19 years old, నేను 19వ ఏట ఉన్నప్పుడు I trusted the Lord Jesus Christ as my personal నా Savior. 19వ ఏట యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. I was born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని. I was born to a pastor. నేను ఒక సేవకునికి జన్మించాను. But I was not saved. Just because I'm born to a Christian doesn't mean I become a Christian. మాస్టర్ గారి కుటుంబంలో క్రైస్తవుడిగా నేను జన్మించినప్పుడు నేను క్రైస్తవుని కాదు. Nobody is a Christian because he's born into a Christian family. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎవడు క్రైస్తవుడు అయిపోడు. You must trust Jesus Christ as your Savior. నీవు వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని రక్షకుడని విశ్వసించాలి. When you do that, నీవు ఎప్పుడైతే ఆ కార్యం చేస్తావో He gives you an assurance ఆయన నీకు రక్షణ నిశ్చయతనిస్తాడు. that you belong to Him. నీవు ఆయనకు చెందినవాడవని నిశ్చయతనిస్తాడు. You ask me that question. నీవు నన్ను ఆ ప్రశ్న అడిగితే, Even in the middle of the night, you wake me up and you ask me. నన్ను మధ్యరాత్రి నిద్రలో లేపడిగినా I will tell you, yes, I'm saved. నేను ఖచ్చితంగా చెప్తాను, అవును నేను రక్షించబడ్డాను. I have no doubt in my mind. నేను నా రక్షణలో ఏమాత్రం సందేహం లేదు. Does that mean I'm very holy? దాని అర్థం ఏంటంటే నేను చాలా పరిశుద్ధుని పవిత్రుడనా? No. కాదండి. I sin. నేను పాపం చేస్తుండవచ్చు. You sin. నీవును పాపం There's చేస్తున్నావు. not a single Christian who doesn't sin. ఏ క్రైస్తవుడు పాపం చేయనివాడు భూమి మీద లేడండి. But I still know I'm saved. అయితే అయినప్పటికీ నేను ఇంకా తెలుసుకున్నది ఏంటంటే నేను రక్షించబడ్డాను. Because that assurance is in my heart. Nobody can take it away. ఎందుకంటే ఆ రక్షణ నిశ్చయత నా హృదయంలో కలిగి ఉన్నాను, దాన్ని ఎవరు తీసివేయలేరు. Why do I have that assurance? ఎందుకు నాకు ఆ నిశ్చయత ఉన్నది? Because I believe that Jesus died on the cross for my sin. ఎందుకంటే నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు కల్వరి శిలువలో చనిపోయాడు. Every sin that I have ever committed, every sin that I will ever commit have been borne by Jesus. నేను చేసిన ప్రతి పాపము, నేను చేయబోతున్న ప్రతి పాపమునకు కల్వరి శిలువలో ప్రాయశ్చిత్తం చేయబడింది. I'm forgiven. నేను క్షమించబడ్డాను. I have the righteousness of Christ. నేను క్రీస్తు యొక్క నీతిని ధరించుకున్నాను. So even when I fall into sin, నేను ఒకవేళ పాపంలో పడిపోయినా God will punish me. దేవుడు నన్ను శిక్షిస్తాడు. But I know in my heart that I'm saved. అయితే నా హృదయంలో నాకు గ్రహింపు ఉన్నది, నేనైతే రక్షించబడ్డాను. That cannot be taken away. ఆ రక్షణ నిశ్చయత నా హృదయంలో నుండి తీసివేయబడదు. I want to ask you this question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. Do you have that assurance? అయితే ఈ రాత్రి వాక్యం వింటున్న నీకు ఆ నిశ్చయత ఉన్నదా? If you should die tonight, ఈ రాత్రి నువ్వు ఒకవేళ చనిపోతే where will you go? నువ్వు ఎక్కడికి వెళ్తావు? Will you go to heaven or will you go to hell? పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా?